ఏపీలో మాల ఉద్యోగులు శనివారం నాడు వన సమారాధనకు పిలుపునిచ్చారు. వైసీపీ కూటమి మాల నేతలకు సైతం ఆహ్వానం పంపించారు. అయితే ఇటీవల ఏ సమావేశానికి హాజరైనా దానికి సోషల్ మీడియా రకరకాల కామెంట్లు వెలువెత్తుస్తూ ఉండడంతో ఇలాంటి సమావేశాలకు హాజరు కావాలంటేనే నేతలు కానీ ఉద్యోగులు కానీ వణికిపోతున్నారట. కొద్ది రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జోగి రమేష్ పార్థసారథి ఇష్యూ రచ్చరచ్చ అయిన సంగతి తెలిసిందే. ఆ దెబ్బతో ఏ సమావేశానికి వెళ్లాలన్నా నేతలు ఇప్పుడు జంకుతున్నారట. ఏపీలో మాల ఉద్యోగులు శనివారం నాడు వన సమారాధనకు పిలుపునివ్వడం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ వన సమారాధనకు వైసీపీ కూటమిలో ఉన్న మాల నేతలకు సైతం ఆహ్వానాలు పంపడంతో వారిలో అప్పుడే టెన్షన్ మొదలైంది. ఎక్కడికి వెళితే ఎటువంటి అర్థాలు పెడార్థాలు వస్తాయో అన్న టెన్షన్ నేతలను వెంటాడుతోంది. ఆహ్వానం మేరకు సమావేశాలకు వెళితే అక్కడ జరిగే సీన్ మరోలా తయారవుతోంది. ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్లుగా ఇటువంటి సమావేశాలకు వెళితే అసలుకే ఎసరొస్తుందా అన్న అనుమానాలు రాజకీయ నేతలను ఉద్యోగులను వెంటాడుతున్నాయి. అందుకే సమావేశాలకు వెళ్లాలా వద్దా అని అటు వైసీపీ ఇటు కూటమిలో ఉన్న మాల నేతలు టెన్షన్ పడుతున్నారు. ఇటీవల ఏ సమావేశానికి హాజరైనా దానికి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఇలాంటి సమావేశాలకు హాజరు కావాలంటేనే నేతలు కానీ ఉద్యోగులు కానీ వణికిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం ఏలూరు జిల్లాలో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జోగి రమేష్ పార్థసారథి ఇష్యూ రాష్ట్రంలో రచ్చరచ్చ అయిన సంగతి తెలిసిందే. జోగి రమేష్తో పార్థసారథి ర్యాలీలో పాల్గొనడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మరోసారి అలాంటి పొరపాటు జరగదని మంత్రి పార్థసారథి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వన సమారాధనలు రాను రాను కులవన సమారాధనలుగా మారిపోయాయని పలువురు అంటున్నారు. ఏ కులం వారు ఆ కులం కలిసి మాత్రమే వన సమారాధన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. అంతటితో ఆగకుండా ఈ కులాల వన సమారాధన కార్యక్రమాలను రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కోసం వేదికలుగా మార్చుకుంటున్నారు. దీంతో రాజకీయ నాయకులు అన్ని కులాల వన సమారాధన కార్యక్రమాలకు హాజరై ఆయా కులాలకు అది చేస్తాం ఇది చేస్తామంటూ హామీలు ఇచ్చేస్తున్నారు. రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని పిలుపునిస్తున్నారు. దీంతో వన సమారాధన కాస్త కుల వన సమారాధనగా మారుతున్నాయి. అందుకే పూర్వ పద్ధతిలో వన సమారాధన జరుపుకుంటే అన్ని కులాలు ఐక్యమత్యంగా ఉండేవని, అన్ని కులాల అభివృద్ధి సాధించేవని పలువురు అంటున్నారు.